విజయవాడ సమీపంలో విజయవాడలో ఉన్నటువంటి బస్టాండ్కి సంబంధించిన స్థలాన్ని కూడా ఈరోజు వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది, అలాగే వైజాగ్లో ఉన్నటువంటి పార్క్ స్థలాన్ని కూడా ఈరోజు లూలు సంస్థ కేటాయించడం అంటే అతి తక్కువగా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటే బినామీల పేరుతో మీరందరూ కూడా మీ ఇష్టం అందరూ కట్టబెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు గడ్డి కొడతా ఉన్నారు. ఆల్రెడీ విశాఖపట్నం బీచ్ రోడ్లో 13.4 ఎకరాలు ఇస్తుంది మేడం. ఇటు పక్క చూసుకుంటే పాత బస్టాండ్ ఎంతో చరిత్ర కలిగింది, ఇప్పటికీ సర్వీసులు అందిస్తుంది. ఈ గవర్నర్పేట 2 డిపోని డైరెక్ట్గా వాళ్ళ హస్తగతం చేయడం ఎంతవరకు సమంజసం? అదేనండి మేము చెప్పేది అదే. ఎందుకంటే ఇవాళ విజయవాడ నగరం పెరిగిపోతూ ఉంది, విస్తీర్ణత పెరిగిపోతూ ఉంది, జనసాంద్రత పెరిగిపోతూ ఉంది. ఉన్నటువంటి ఏదైతే బస్టాండ్ని దాన్ని డెవలప్ చేయండి, పెద్దది చేయండి, ఇంకా ప్రజలకు ఉపయోగపడుతుంది. అది కాకుండా ఈరోజు ప్రజలకు ఉపయోగపడేదాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారంటే ఏం మాట్లాడాలా? ఏం జీవాలు తీసుకొస్తా ఉన్నారు? మీరు ఎంత తక్కువ డబ్బులు కట్టబెడతా ఉన్నారు? ఎన్ని వందల సంవత్సరాలకు కట్టబెడతా ఉన్నారు? అంటే 99 సంవత్సరాలకి లూలు సంస్థ కట్టబెడితే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తాడు. రేపు ఎవరు దానికి బాధ్యత? ఈరోజు రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది? పేదలనేమో తొక్కేస్తా ఉన్నారు, అడిగే గొంతును తొక్కేస్తా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ స్థలాల్లో కట్టబెట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని నిలబడి ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్థలాన్ని అలా ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసం? అదే కదండి మేము చెప్పేది, అదే కదా. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉంటాయో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గతంలో మనం చూసాం. 2014 to 19 కూడా ఇలాగే చేసింది. మళ్ళీ ఈ రోజున కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు అంటే అక్కడ ఉన్నటువంటి దానికి ఎక్కువ చేసే విధంగా కాకుండా దాన్ని మొత్తం కూడా ప్రైవేట్ సంస్థలకు పెడతా ఉంది. ఈ రోజున దాన్ని ఏమనుకోవాలి? అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నారా లేకపోతే పెత్తందారులకు పనిచేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు వేల మంది ఇల్లు లేక బాధపడతా ఉన్నారు. లేకపోతే విజయవాడ నగరంలో చాలా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు పూడ్చండి. వైజాగ్ సిటీలో అసలు అంత మంచి సెంటర్లో ఉన్నటువంటి ఆ భూమిని ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఈరోజు అమరావతి అంటున్నారు. అక్కడ నీళ్లు తోటమే సరిపోతా ఉంది. మీరందరూ కూడా అమరావతిలో ఇవ్వండి. ఆ భూమి దేనికి పనికిరాదని గతంలోనే మనకు సర్వేలు తేల్చినాయి. ఆ భూమిలో ఇవ్వండి. ఎకరం భూమి 100 కోట్ల పైగా చీలుకున్న ఈ ఏరియాలో, ఇంత రద్దీ ఏరియాలో వై జంక్షన్కి సంబంధించి ఎప్పుడు ఒక పోలీస్ పర్యవేక్షణ ఉంటుంది, ట్రాఫిక్ పోలీసు. అక్కడ ఇట్లాంటి మాల్స్ కట్టడం వల్ల అంతా కూడా ఇబ్బందే కదా ప్రజలకి. ఏదైనా కూడా ఇబ్బందేనండి. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజలకు ఉపయోగపడేటువంటి పని ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరగట్లేదు. ఎవరో లూలు ఆయన అడిగాడని చెప్పేసి దారాదత్తం చేసేస్తారు ఉన్నారు. ఎంత సమంజసం ఇది? ప్రజలకు చేయండి. 100 కోట్ల ఆస్తులు తీసుకెళ్ళి ప్రైవేటు సంస్థలు కట్టబెడతా ఉంటే అసలు ఏం పరిపాలన జరుగుతూ ఉంది? పేద ప్రజలకు మంచి చేయండి, దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. ఈరోజు ఏదో లాలు కంపెనీకి సంబంధించినటువంటి ఆయన అడిగాడంట, ఇల్లు ఇచ్చేస్తా ఉన్నారంట. ఈ స్థలాన్ని ఇక్కడికి బదులు తీసుకెళ్లి రాళ్ల చెరువు ఇబ్రహీంపట్నంలో ఇస్తామంటున్నారు. అక్కడ చాలా దూరం కదా మేడం, క్వారీలు ఉన్న ఏరియా, రోడ్డు కూడా కన్వీనియంట్గా లేదని డిపో వాళ్ళు చెప్తున్నారు. డిపో అదేనండి మేము చెప్పేది అదే. ఏదైతే మనకున్నటువంటి వనరులు మనం ఉపయోగించుకోవాలి, కానీ ఎక్కడో తీసుకెళ్ళి మేము అక్కడ ఇస్తాము అంటే ఎంత దూరము, డిస్టెన్స్ ఎంత, ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ ఏమీ లేకుండా మేమేదో ఇది తీస్తే వేరే చోట ఏదో ఇస్తామనేటువంటిది మీ యొక్క కుటిల రాజకీయాలకి ఒక చీకటి రోజు అనేటువంటిది ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో ఇంత ఖరీదైన ఏరియాలో ఈ లూలు మాల్కి ఈ భూములు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఎవరి నిర్ణయాలు కూడా వామపక్షాలు, ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాయి. ఎవరి నిర్ణయాలు పట్టించుకోకుండా ప్రభుత్వం ఎందుకు ముందుకెళ్తుంది? ఏదైతే కూటమి ప్రభుత్వం 164 సీట్లు సాధించిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘోర పరాజయం జరిగిందని వాళ్ళు భావించి ఏదో కొన్ని మతలబులు చేసి ఈవీఎంల ద్వారా జరిగిన ఇప్పుడు కూడా చర్చలు జరుగుతున్నాయి. గడిచి ఎలక్షన్లు అయిపోయి దరిదాపుగా సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క గెలుపుల మీద అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. అది ఓన్లీ వాపు మాత్రమే, బలుపు కాదు. అంటే అటువంటి విజయం 164 సీట్లు వచ్చినాయని చెప్పినటువంటి విజయం వాళ్ళు సరైన విజయం కాదు. మేము 164 సీట్లు వచ్చినాయి కాబట్టి మమ్మల్ని ఎవరు అడగలేరు, అడిగేవాళ్ళు లేరు అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా నిలబడి వీళ్ళ అవినీతి అక్రమాలను ఖచ్చితంగా పట్టబయలు చేస్తుంది. ఈరోజు నగరంలో అత్యంత విలువైనటువంటి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేవలం లూలు మాల్ కేటాయించడంలో ఏంటి, ఎవరికి ఎంతంత వాటాలు వెళ్తున్నాయి? 100 రూపాయలకి పావల కోడికి 30 మసాలా అన్నట్టుగా
100 కోట్లు పెట్టుబడి పెడతారంట, వీళ్ళు 600 కోట్ల రూపాయలు స్థలం తీసుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలని ప్రజలకు తెలుసు. ఈరోజు ప్రజలేం అమాయకులు కాదు, ప్రతి దానికోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి. ఇక్కడ తీసేసిన ఈ డిపోని ఎక్కడో రాళ్ల చెరువు దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర ఇస్తామంటున్నారంట. అసలు అక్కడ రోడ్డే వ్యవస్థ లేదు, క్వారీ ఏరియా కదా అదంతా కూడా. అదే ఏమవుతుందంటే ప్రభుత్వాలు ఆదాయం లేదంటున్నారు, ప్రభుత్వానికి సమస్యలు రావట్లేదు అంటున్నారు, ఆర్టీసీ నష్టాలే ఉందంటున్నారు. ఇటువంటి నష్టాలున్న ఆర్టీసీకి అదే ఆర్టీసీలోనే బ్యాంక్ లోన్లో పెట్టి అక్కడే ఒక సూపర్ కాంప్లెక్స్ కట్టి దాని రెంట్లకి ఇచ్చి లేదా అమ్మి దాన్ని ఆర్టీసీకి ఆదాయం చేకూర్చొచ్చు. కానీ నా విజనరీ 40 సంవత్సరాల అనుభవం అన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధానంగా ముందుకెళ్లకుండా అప్పలంగా వాళ్ళకి వాటాలు వచ్చే విధంగా, వాళ్ళకి ధనం లాభం చేకూర్చే విధంగా వాళ్ళకి కేటాయించి ఇది తీసుకెళ్ళి ఎక్కడో కొండపల్లి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకుంటా అండి, లూలు మాల్ అనేది పెద్ద సంస్థ. అటువంటి పెద్ద సంస్థలకి ఎటువంటి జనాలు వెళ్తారండి? ఈరోజు ఆటో కార్మికుడు కానివ్వండి, రిక్షా కార్మికుడు కానీ, డైలీ పనిచేసిన కూర్మికులు కానీ కార్మికులు కానీ వెళ్ళే పరిస్థితి కాదు. అది పెద్ద పెద్ద బడాబాబులు, ఇండస్ట్రియలిస్టులు వెళ్ళేటువంటి మాల్స్ అవి ఎక్కడైనా పెట్టుకోండి, అది తీసుకెళ్ళి కొలుపుల్లో పెట్టండి. ఆ మాల్కి వెళ్ళాలనుకున్నవాడు ఎలాగైనా వెళ్తాడు. ఈ ప్రభుత్వం భూమిని తీసుకొచ్చి చక్కగా కాంప్లెక్స్లు కట్టి అద్దెలకు ఇచ్చి లేదా ఆర్టీసీకి ఆదాయం చేకూర్చొచ్చు కదా. అక్కడెక్కడో దారులు లేనటువంటి తీసుకెళ్ళి అక్కడ భూములు ఇచ్చే బదులు ఇక్కడే ఇవ్వచ్చు కదా. ఆ లూలుమాలు అక్కడ కట్టుకోమనండి, కానీ అలా కట్టుకోవచ్చు. 100 కోట్ల పై చిలికే ఉంది ఒక ఎకరం చూసుకునే అనే ఏరియాలో ఇలాంటి నిర్ణయాలు ఎందుకు అంటారు? రెండోది, పాత బస్ స్టాండ్కి ఎంతో చరిత్ర ఉంది కదా, బ్రిటిష్ హయాం నుంచి కూడా ఎన్నో సర్వీసుల నిమిత్తం కూడా అక్కడి నుంచే పనులు ప్రారంభించారు. మరి ఇప్పుడు చూసుకుంటే తీసేయడం అనేది ఎంతవరకు సమంజసం? అసలుకే రద్దీగా ఉండే ఏరియా కదా అక్కడ. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా దానికి ఎంతో చరిత్ర వెళ్ళండి. విజయవాడ బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ అది ఇప్పుడు కొన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి నగరం నడిబడ్డులో ఉంది. అదే లూలుమాలి కానీ వస్తే ఇప్పటికే ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోయి విజయవాడ నగరానికి ఉన్న 4-5 రోడ్లు మాత్రమే, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, ఇటు వస్తే గాంధీనగర్, ఈ 4-5 రోడ్లు చాలా రద్దీగా ఉండే ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో ఈ మాల్ కట్టి ఇంకా ట్రాఫిక్ ఇబ్బంది కలిగే విధంగా చేస్తున్నారు. అదే టాప్ తీసుకెళ్లి గన్నవరంలోనో లేకపోతే ఇంకా గొల్లపూడిలోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. ప్రైవేట్ భూములు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళకి లాభం అంతగా రాదు కాబట్టి, వాళ్ళకి అంతగా వాళ్ళు అనుకున్న వాటాలు లేకపోతే పర్సంటేజ్లు తక్కువ కాబట్టి ఇక్కడ ఇస్తున్నారు. సార్ ఎలా ఉంది సార్? ఇవాళ పిఎస్సి మీటింగ్ కూడా ఉంది కేంద్ర కార్యాలయంలో తాడేపల్లిలో జగన్ గారి హయాంలో. ఎలా అనిపిస్తుంది సార్? ఒక పక్క చూసుకున్నట్లయితే గవర్నర్ గారు కూడా కలవడం జరిగింది, ఆయన హెల్త్ కూడా కనుక్కోవడం జరిగింది. ఏమంటారు, ఏం జరుగుతుంది? ఈరోజు రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజానాయకుల మీద, ప్రజల మీద, వాళ్ళు ఇచ్చిన హామీల మీద పోరాడుతున్నటువంటి ప్రజానాయకులైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కానివ్వండి, కార్యకర్తల మీద కానీ అనేక అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వమే రన్ చేసినటువంటి మద్యం దుకాణాల్లో ప్రభుత్వం ఎలా అవినీతి చేస్తుంది అనేది కనీసం కొంచెమైనా జ్ఞానం ఉండాలా. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వైన్ షాపులు రన్ చేసి ఉన్న బెల్ట్ షాపులను ఎత్తేసి పర్మిట్ రూములు తీసేసి అధిక ధరలు మద్యం పెంచి గవర్నమెంట్కి ఆదాయం చేకూరిస్తే అటువంటి దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు పుట్టి మాటలు చెప్తూ, ఈరోజు 24 గంటలు తెల్లవారులు కూడా వైన్ షాపులు రన్ చేస్తూ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఇచ్చేస్తూ పర్మిట్లు ఇచ్చేస్తూ కొన్ని 100 కోట్ల రూపాయలు డిస్టిలరీ వాళ్ళకి కానివ్వండి, వైన్ షాపుల వాళ్ళకి కానీ, వైన్ షాపులు పాడుకున్న వాళ్ళకి కానీ లాభం చేకూరుస్తున్నది ఈ గవర్నమెంట్లో అవినీతి జరుగుతుంది అనేది ప్రజలు గమనించాలా. అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్సి మీటింగ్ చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి అరాచకాలకు కానీ, అక్రమాలు కానీ ఎటువంటి భయంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా మా మిథున్ రెడ్డి గారు ఈ దాంట్లో కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆయన అటువంటి మచ్చలేని నాయకుడు. ఆయన నా తండ్రి గారు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, మిథున్ రెడ్డి గారు కానివ్వండి, ఎన్నో కొన్ని సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటూ ప్రజలకు సేవ చేసినటువంటి వాళ్ళు కక్షపూరితంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడిని ఢీకొట్టిన మనగాడు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాబట్టి ఆయన మీద కక్షపూరితంగా ఆయన తనయుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మీ తాటాకు చెప్పులకి ఉడతప్పులకి ఎవరు భయపడరని కూడా తెలియజేస్తాం. ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే కొంచెం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వానికి కూడా ఒక ఇన్కమ్ సోర్స్గా ఉంటుంది, లూలు మాల్స్ని తీసుకొస్తే అంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర్వులు కూడా విడుదలైపోయినాయి సార్. విశాఖపట్నంలో కూడా 13.4 ఎకరాలు ఇచ్చారు, తిరుపతిలో కూడా మొదలవబోతుంది, ఇక్కడ కూడా మొదలవబోతుంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుందండి. అసలు అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు, ఎక్కడ పెట్టినా పర్వాలే, అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. సార్ సుమారు ఎంత చరిత్ర ఉంది పాత బస్ స్టాండ్కి? ఇప్పుడు డిపోగా మారినప్పటికీ కూడా గతంలో సర్వీసులన్నీ అక్కడే ఎన్టీఆర్కి సంబంధించి అప్పుడు కట్టక ముందు అంటున్నారు. ఇప్పుడు పాత బస్ స్టాండ్ అనేసరికి అది వాల్యుబుల్ ఏరియా, అది దాన్ని ఎప్పుడు కూడా మనం వాల్యూగానే ఉంచాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసుకుంటున్నారు అంతే. సుమారు ఎకరం 80 నుంచి 90 కోట్లు ఉందంటున్నారు సార్. అక్కడ ఎక్కువ ఉంటుందండి, ఇంకా ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఏమి తక్కువ అంచనా అవసరం ఎక్కువగా. బ్రిటిష్ కాలం నుంచి కూడా దానికి మంచి కాదే, అది మెయిన్ విజయవాడ పుట్టిందే అక్కడి నుంచి, గాంధీనగర్ నుంచే పుట్టింది అది. ఎందుకంటే మరి అలాంటి ఏరియాని ఇలాగ ఇవ్వడం అనేది తప్పది. సార్ 300 మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. మరి అంత వాల్యుబుల్ స్థలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ సుమారు లీజ్ అంటే? ఎలా ఉంటుంది?
నాకు తెలిసి నేను విజయవాడ వచ్చిన 30 సంవత్సరాల నుంచి ఉందండి అది నాకు తెలిసి. అంతకుముందు నాకు తెలియదు అది ఎలా ఉండబోతుంది సార్ అంటే సర్వీసులు ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడున్న సర్వీసులు అక్కడ ఏదైతే సిటీ సర్వీసులు కొన్ని హాల్టింగ్ ఉంటున్నాయో అవి మళ్ళీ తీసుకెళ్ళి ఇబ్రహీంపట్నం దగ్గర రాళ్ళ చెరువుకి ఇస్తారు. ఇబ్రహీంపట్నం అంటే అక్కడ దాకా ఎవరు వెళ్తారండి? ఈ సిటీలు సెంటర్ మధ్యలో వదిలేసుకొని అక్కడ దాకా వెళ్ళి చేయాలంటే అది జరిగే పనులు కాదు. అది సార్ అసలుకే రద్దీ ఏరియా వై జంక్షన్ ఒకేసారి సిగ్నల్ వదలంగానే అటు ఇటు రోడ్లో వస్తారు. మరి ఇప్పుడు ఒక చిన్న ఆటో ఆగినా అక్కడ ఊరుకొని పోలీసులు ఇంత పెద్ద మాల్కి ఎలా వెళ్ళడానికి అవకాశం లేదండి. మామూలు లేడీస్ అయితే కష్టం, మగవాళ్ళు వెళ్ళి సంచులు పట్టుకొని వెళ్ళి తెచ్చుకోవాలి అంతే తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు ఆ మెట్రో పెట్టారు, రిలయన్స్ పెట్టారు, అలాంటి ఏరియాలో పెట్టుకున్నా పర్వాలే. ఇది అనేది కొద్దిగా కష్టమైన పాయింట్. అది ఎవరికి చూస్తే ఉన్నాయి 2 రోడ్లు, ఒకటి ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు అదే పట్టుకుని ఆటో నగర్ వరకు వెళ్తుంది. అటువైపు ఏదైనా ప్లాన్ చేస్తే బాగుండేదా? ఇప్పుడు కొత్త ఆటో నగర్ అని కొత్త ఏరియాలు అన్నీ రెడీ అవుతున్నాయండి. అలాంటి ఏరియాలో పెడితే ఇప్పుడు ఆ డెవలపింగ్ ఏరియాలు అయ్యి అలాంటి ఏరియాలు పెడితే ఇంకా ఆ ఏరియా కూడా డెవలప్ అవుద్ది. దీనికంటే ఇది ఆల్రెడీ అంతా ఓల్డ్ సిటీ కింద లెక్క కదా. ఇప్పుడు అంతా న్యూ సిటీ అంతా కొత్త ఆటో నగరు, కంకిపాడు ఈ ఏరియాలో మంచి కంకిపాడు దాకా ఎలా అవసరం లేదు. నిడమానూరు యువతల పక్క ఎక్కడైనా కానీ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇలాంటి విషయాల్లో జీవోలు వదులుతారు సార్. అసలు రీజనల్ రెంట్లు ఒక 100 సంవత్సరాలు ఉంటాయో సుమారు. చంద్రబాబు నాయుడు గారు బాగా సీనియర్ కదండి, ఆయనకి ఇలాంటివన్నీ ముందుగా అనుభవం ఎక్కువ కాబట్టి ఇలాంటి ముందుగా ఆలోచిస్తారు ఆయన. అది సార్ ఇలాంటివి వస్తున్నాయి. మరి మళ్ళీ మెట్రో అంటున్నారు, ఎక్కడికి ఉన్నాయి సార్ కన్వీనియంట్గా? మెట్రో వచ్చినప్పుడు మళ్ళీ పగల కొడతారు దాన్ని అంతే. అంత చేసేది ఏం లేదు. మెట్రో అంటే ఈ రోడ్లు సరిపోతాయండి? సరిపోవు కదా. మెట్రో అనేసరికి మళ్ళీ వచ్చి పగల కొట్టాలి, లేదా కంట్రోల్ రూమ్ పగల కొట్టాలి అంతే తప్ప వేరే లేదు. కన్వీనియంట్ రోడ్స్ అని అంటారు. విజయవాడ డ్రైనేజ్ వ్యవస్థే మనకి బద్దాకి ఇబ్బంది అవుతుంది, వరదలు వచ్చినా వానలు వచ్చినా. అంటే కన్వీనియంట్ అంటే కన్వీనియంట్ అండి, ఇబ్బంది ఏం లేదు. విజయవాడ సిటీకి ఎప్పుడు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా రోడ్లు వెడల్పు చేయాలి ఇంకా, అది అంతే. ఖచ్చితంగా అవి తీరుతుంది అంటున్నారు. నిజంగా ఆహ్వానిస్తారా ప్రజలు? మరి వామపక్షాలు ప్రతిపక్షాలు ఒప్పుకోమంటున్నాయి సార్. ఒప్పుకోపోవడానికి ఏం లేదండి. డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. దాన్ని వామపక్షాలని కాదు, వాళ్ళని కాదు, వీళ్ళని కాదు, ఎవరన్నా సరే ఒప్పుకోవాలి. పర్టికులర్గా ఈ బస్ స్టాండ్ విషయం సార్, బస్ స్టాండ్ అనేది అది తీయడం అనేది కరెక్ట్ కాదండి. ఆ లూలు మాల్కి ఇవ్వడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది చూసుకున్నట్లయితే ఈ లూలు మాల్కి సంబంధించి ఇట్లాంటి యొక్క చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటీకరణకి ఎందుకు అంటారు ఈ ఆస్కారం? ఒక 300 మందికి ఉద్యోగాలు కల్పించడం వాస్తవేనంటారు? వాస్తవమే కాదండి. ఇప్పుడు అది కాక ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన కూడా బాగాలేదండి. ప్రభుత్వం పరిపాలన ఏంటంటే ఇప్పుడు మా వయసు ఉంది కదా, నాకు 68 సంవత్సరాలండి. మరి స్టోర్కి బియ్యంకి వెళ్తే మీ ఇంటికి వస్తే వెళ్ళిపోమని ఫోటోలు తీశారండి. ఇప్పుడు ఇంతవరకు బియ్యం కూడా ఇంటికి రాలేదండి. మరి ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఫ్యాన్ ఉన్నా ఏసీ ఉన్నా పింఛన్లు తీసేస్తామంటున్నారండి. 500 రూపాయలు కరెంటు వచ్చేది ఇప్పుడు 900, 800 వస్తుందండి. కాలు లేకపోయినా బతకగలం కానీ, చెయ్యి లేకపోయినా బతకగలం కానీ, తల లేకపోతే బతకలేమండి. ఈ ప్రభుత్వం పరిపాలన అంతా బాగోలేదండి. అది ఎంతో చరిత్ర ఉన్న ఈ బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్కి సంబంధించి ఈ విధానం ఎలా అనిపిస్తుంది? ప్రైవేటీకరణ చేయడం, ఎకరం 100 కోట్ల పైన ఉన్న రేటు ఉంది ఈరోజు, మరి ఏమంటారు? ఎలా ఉంటుంది? అది ప్రైవేట్ పరం చేయడము వేస్ట్ అండి. మామూలుగా గవర్నమెంట్ పరంగా ఉంటేనే కొద్దిగా ఇంప్రూవ్ అవుద్దండి, అంతే. తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా మరి విశాఖపట్నంలో కూడా 13 ఎకరాలు చిల్లర ఇచ్చారు, తిరుపతిలో కూడా ఒకేసారి ఓపెన్ అవుతున్నాయి అంటున్నారు. ఏంటి సార్ ఈ లూలు మాల్కి ఏంటి ఇంత దారదత్తం చేయాల్సిన అవసరం ఏమో? అంటే ప్రభుత్వం పరిపాలన బాగలేదండి, అందువలన వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారండి. అది ఆల్రెడీ ఉత్తర్వులు కూడా రిలీజ్ అయ్యాయి. ఎందుకంటారు వామపక్షాలు ప్రతిపక్షాల మాటలు కూడా వెనుకోకుండా ఈ ప్రభుత్వ ఆస్తులను ఎందుకు వాళ్ళకి కట్టబెట్టడం అంటే అది పద్ధతిగా లేదండి. పరిపాలన ఏంటంటే ఇప్పుడు కట్టబెట్టింది కట్టబెట్టాలి, కట్టబెట్టకపోయింది కట్టబెట్టకూడదు. ఆడదాయి చేసే పని ఆడదాయి చేయాలి, మగవాళ్ళు చేసిన పని మగవాళ్ళు చేయాలండి. అది అట్లయితే సంవత్సర పరిపాలన చూశారు. ఏంటి కార్మికుడికి సంబంధించి ఏమన్నా బాగున్నాయా అంశాలు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అవునండి, అదే మీ ఒక బాధలు చెప్పు. మా బాధలు ఏముంది సార్, ఈ ఓలా ఊబర్ వచ్చిన తర్వాత ఆటోల రేట్లు పడిపోయినాయి. వాళ్ళు ఒక కార్పొరేట్ సమస్య వచ్చి వాళ్ళు నిర్ణయిస్తాం ఏంటండి? గవర్నమెంట్ నిర్ణయించాలి. ఏదైనా సరే గవర్నమెంట్ ద్వారాగా మేము తీసుకోవాలి. గవర్నమెంట్కి చెల్లితే మాకు ఒక అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంట్ తీసుకోవట్లేదు. ఇది ఒక కార్పొరేట్ సమస్యలు వచ్చి వీళ్ళు పెత్తనం చేస్తాం ఏంటి? వీళ్ళకి చేయకూడదండి. అయితే మాకు పాత రేట్లుగా మీటర్ రేటుగా ఎలాగైతే ఫిక్స్ చేశారో అదే రేటుగా మాకు ఇవ్వాలి. ప్రభుత్వ నిర్ణయాలు కూడా బాగా గట్టిగానే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్తులు కూడా ప్రైవేటీకరణ చేస్తుంది ఒక పక్క. ఇటుపక్క చూసుకుంటే లూలు మాల్ అని చెప్పి ఇక్కడ ఆర్టీసీ డిపోలో కూడా వస్తుంది. ఒక పక్క ఆల్రెడీ రద్దీ ఏరియా ఇది. మీరు ఏమంటారు దానిపైన? అట్లాంటి అంశాల్లో లూలు మాల్ కట్టడం ఏంటి? పాత బస్ స్టాండ్ తీసేసి లూలు మాల్ కడతామంటారు.
పాత బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ తీసేసి లూలు మాల్ అని కొత్తగా కడతామంటున్నారు, షాపింగ్ కాంప్లెక్స్. ఆల్రెడీ ఎలా ఉంటుంది అంటారు? ఆ ఏరియా మీకు తెలుసు కదా అసలు? అదైతే తెలియదండి. ఎందుకంటే మాకేంటంటే మా సమస్య మాకు ఉంది కాబట్టి మేము ఒక మాట చెప్పుకోగలుగుతున్నాం సార్. అది పక్క చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ఉంది. ఒక పక్క కిస్తీలని, కేసులని, ఇటు పక్క రిపేర్లని, మెయింటెనెన్స్లని వీటికే కడతారా ఏంటి? అసలు జీవితం ఎలా ఉంది? ఈ ఫ్యామిలీని ఎలా లాగుతున్నారు? అందుకే సార్ ఈ కార్పొరేట్ సమస్యలు కాదు, మాకు గవర్నమెంట్ నిర్ణయించాలా. మీటర్ రేటు మీద ఎలాగైతే వెళ్ళామో అలాగొస్తే అందరూ ఆటో డ్రైవర్లు కూడా చక్కగా ఫ్యామిలీలతో రన్నింగ్ అవుతారు. అంతేగాని ఒక కార్పొరేట్ సమస్య వచ్చి గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్కి వెళ్తే ఏదో రూపంగానే ఉంటుంది. ప్రైవేటీ రంగంలో ఈ వైట్ నెట్ల మీద తోలే వాళ్ళు అసలు పట్టించుకొని ప్రభుత్వాలు ఎందుకని మీ మీద ఇలాగ కేసులు రాష్ట్రం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏం చెప్తాం సార్, మేము చెప్పేది ఏం లేదండి. వీళ్ళంతా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి అని వాళ్ళు వస్తున్నారు బయటికి. వాళ్ళు ఎవరో ఏంటి అనేది కూడా తెలియదు. ఒక ఓలా అంటే ఓలా ఒక బ్రాండ్ అనేది ఒక గుర్తుండాలి. మేము ఆటో డ్రైవర్ అని చెప్పేసి అని మేము కాకి షర్ట్ ఎలా వేసుకున్నామో వీళ్ళు ఆటో డ్రైవర్లు కాదు ఓలా అంటున్నారు. అసలు వాళ్ళు ఒరిజినల్గా ఓలా సంబంధించిన వాళ్ళ లేకపోతే వేరే సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారా? బయట వాహనాలతోనూ చుట్టుపక్కల వాహనాలతోనూ ఇబ్బంది అవుతుంది. పర్మిట్లు ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు. పర్మిట్లకి ఎంత తీసుకుంటున్నారు సార్ సంవత్సరం వారు? 80-90 వేలు అని ఒక ఆయన అంటున్నాడు మొన్న, నిజమేనా? అవునండి, సిటీ లోకల్ పర్మిట్ అయితే 90,000 రూపాయలు ఖరీదు ఉందండి. బడ్లకు ఫైనాన్షియలే కట్టుకోవాలా. ఈ పర్మిట్లకి ఈ కేసులు కాడ 130 రూపాయలు ఉండే చలానా 1,130 రూపాయలు అయింది. మేము ఆటో తోలుకునే వాళ్ళం మా మధ్యతరగతి కాబట్టి మమ్మల్నే పట్టున్నారు కానీ అధికారులని ఎవరిని ఏం మాట్లాడట్లా, ప్రశ్నించట్లేదు. వాళ్ళని ప్రశ్నిస్తే కదా అసలు విషయం ఏంటనేది తెలిసేది. ఎలా ఉండబోతుంది సార్ మరి? ఇంత భారాల మధ్యన మీరు ఈ సర్వీసులు చేసుకుని ఫ్యామిలీకి ఏమైనా తీసుకెళ్ళగలుగుతున్నారా? తీసుకెళ్ళలేక కదా సార్ మాకు ఇప్పుడు ఈ ధర్నా పెట్టుకుంది. అది హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.